ఈరోజు రంభావ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే అదృష్టం కలిసి రావాలంటే గృహంలో ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తదియ తిథి ఉంది. ఈరోజు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించాలి. రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది. రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది. ఈరోజు ఎవరైనా సరే మహిళామణులు గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభించాలన్నా, వివాహం కావలసిన కన్యలు త్వరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా మీకు దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర ముగ్గులు వేయండి. అరటి చెట్టు దగ్గర పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చెయ్యండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం రంభాయై దేవ్యై నమః అని మనస్సులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత అరటి చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి. ఇలా రంభావ్రతం సందర్భంగా అరటి చెట్టును పూజించటం, అరటి చెట్టు దగ్గర దీపం పెట్టడం, అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా వివాహం కావలసిన కన్యలకు త్వరగా వివాహం నిశ్చయమవటానికి, అలాగే వివాహమైన మహిళామణులకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రంభావ్రతం సందర్భంగా ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. అలాగే అదృష్టం త్వరగా కలిసి రావాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులని ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా ఇంటి సింహద్వారం పైభాగంలో లక్ష్మీ కుబేర్ల చిత్రపటాన్ని అతికించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వాస్తు పురుషుడి ఫోటోను గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ వాస్తు పురుషుడి ఫోటో మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో నైరుతి దిక్కులో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. గృహంలో ఎక్వేరియం ఉంటే చాలా మంచిది. అయితే ఎక్వేరియం గృహంలో ఏర్పాటు చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా లోహంతో చేసిన చేప బొమ్మను మీ గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోండి. వెండి, రాగి, ఇత్తడి ఏదైనా లోహంతో చేసిన చేప బొమ్మ గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఉంచినా కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇత్తడి లోహంతో చేసినటువంటి 3 గంటలను ఇంటి సింహద్వారానికి తగిలించుకుంటే చాలా మంచిది. ఇత్తడి లోహంతో చేసిన గంటలను సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా 3 గంటలు ఇంటి సింహద్వారానికి వేలాడదీయటం ద్వారా అదృష్టం అనేది చాలా తొందరగా కలిసి వస్తుంది. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఐశ్వర్యము అదృష్టము కలిసి వస్తుందని చాలామంది తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే తాబేలు బొమ్మల్లో కూడా అనేక రకాలైన తాబేలు బొమ్మలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది త్రిదశ తాబేలు బొమ్మ. త్రిదశ తాబేలు బొమ్మ అంటే 3 తాబేలులు ఒకదాని మీద కూర్చొని ఉన్నట్లుగా మనకు బొమ్మలో కనిపిస్తుంది. దీన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. ఈ త్రిదశ తాబేలు బొమ్మను ఇంట్లో తూర్పు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే 8 రకాలైనటువంటి సంపదలు, 8 రకాలైన అదృష్టాలు కలిసి వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే తెల్లటి పులి చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే వ్యాఘ్రం అనేటటువంటిది శత్రు నివారణకు సంకేతం కాబట్టి శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే క్వార్జి లోహంతో తయారు చేయబడిన క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ క్రిస్టల్ బాల్స్లో కూడా అనేక రంగులలో ఉన్నటువంటి క్రిస్టల్ బాల్స్ ఉంటాయి. గులాబీ రంగులో ఉన్నటువంటి క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే కుటుంబంలో విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎరుపు రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే జీవితంలో అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.